పురపాలిక ఎన్నికల్ని కాషాయ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పార్టీ అధిష్టానం వ్యూహాలకు పదును పెడుతోంది. పార్టీకి పట్టున్న ఉత్తర తెలంగాణ జిల్లాలపై ప్రధానంగా దృష్టి సారించింది. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించాలని, తద్వారా రాష్ట్ర రాజకీయాల్లో తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనపై ఛార్జ్షీట్ విడుదల చేసిన కాషాయ పార్టీ మున్సిపల్ ఎన్నికల ప్రచారం కోసం అగ్రనేతలను ప్రచారంలోకి దింపుతోంది. పాలమూరులో నితిన్ నబీన్ సిన్హా, నిర్మల్ జిల్లాలో అమిత్ షా ప్రచార సభల్లో పాల్గొననున్నారు. తెలంగాణలో అధికారం దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న కమలం పార్టీ పురపోరును సెమీఫైనల్ గా భావిస్తోంది. పార్టీ గుర్తుతో జరిగే ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటే 2028లో జరిగే శాసనసభ ఎన్నికల్లో సునాయాసంగా విజయం సాధించవచ్చని భావిస్తోంది. ఇందుకోసం మున్సిపల్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టిన బీజేపీ, అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తోంది. ముఖ్యంగా పార్టీకి బలంగా ఉన్న ఉత్తర తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ వంటి ప్రాంతాల్లో కాషాయ దళం సత్తా చాటాలని యోచిస్తోంది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 710 సర్పంచ్ స్థానాలను సాధించి జోష్లో ఉన్న పార్టీ అదే ఊపును మున్సిపల్ ఎన్నికల్లోనూ కనబర్చాలని యోచిస్తోంది. ముఖ్యంగా తటస్థ ఓటర్లతో పాటు యువకులు, మహిళలు, మేధావులను ఆకట్టుకునేలా సమావేశాలు నిర్వహిస్తోంది. పురపాలక ఎన్నికల కోసం జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా 3 సభ్యులతో కూడిన కమిటీని వేశారు. మహారాష్ట్ర మంత్రి ఆశిష్ సెలార్ను ఇన్ఛార్జిగా, సహ ఇన్ఛార్జీలుగా అశోక్ పర్నామి, రేఖా శర్మలను నియమించారు. మున్సిపల్ నగారా మోగే రోజు రాష్ట్రంలో అడుగుపెట్టిన ఈ 3 నేతృత్వంలోని బృందం పార్టీకి చెందిన మహిళా, ఎస్సీ, ఎస్టీ మోర్చాలతో వరుస సమావేశాలు నిర్వహించింది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జీలు నియమించింది. ఈ ఇన్ఛార్జీలు తమకు కేటాయించిన మున్సిపాలిటీల్లో మకాం వేసి ప్రచార వ్యూహాలు రచిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ ప్రచారం సాగిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కమలం పార్టీ ప్రచారానికి అగ్రనేతల్ని సైతం రప్పిస్తోంది. జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ నెల 4న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా పాలమూరుకు రానున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మార్గనిర్దేశనం చేయనున్నారు. 8న నిర్మల్ జిల్లా కేంద్రంలో బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్న అమిత్ షా బహిరంగ సభ వేదికగా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టనున్నారు. 12 ఏళ్లలో కేంద్రం తెలంగాణకిచ్చిన నిధులు, సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించనున్నారు. బడ్జెట్ సందర్భంగా కేంద్రం ప్రకటించిన 7 స్పీడ్ రైల్ కారిడార్లలో 3 హైదరాబాద్ కు కేటాయించడాన్ని ఈ సందర్భంగా ప్రజలకు చెప్పనున్నారు. 7న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ మంచిర్యాలలో బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారంలో పాల్గొననున్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలనలో విధ్వంసం జరిగిందని, 2 ఏళ్లలో కాంగ్రెస్ పాలనలో అవినీతి, వైఫల్యాలేనంటూ కరపత్రాలతో ప్రజలకు వివరిస్తోంది. కేంద్రం తెలంగాణకు 12 ఏళ్లలో ఇచ్చిన నిధులు, చేసిన అభివృద్ధిని సైతం కరపత్రాల ద్వారా చెబుతోంది. కాంగ్రెస్ వైఫల్యాలు, కేంద్ర సహాయంపై వేర్వేరుగా 2 కరపత్రాలను బీజేపీ ముద్రించింది. ఈ కరపత్రాలను ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఓటరుకు పంపిణీ చేస్తోంది. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్లను ధీటుగా ఎదుర్కొనేలా కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనపై బూటకపు హామీలు, మోసపూరిత వాగ్దానాల పేరుతో బీజేపీ ఛార్జ్షీట్ విడుదల చేసింది. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా హామీలను అమలు చేయలేదని ఛార్జ్షీట్లో పేర్కొంది. పేదల పాలిట భస్మాసుర హస్తమే అంటూ కాంగ్రెస్ 2 ఏళ్ల పరిపాలనా వైఫల్యాలు, అవినీతి, కుంభకోణాలు, 6 గ్యారంటీల హామీల విస్మరణపై ఛార్జ్షీట్లో పేర్కొంది. ఈ తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన బ్రతుకులు ఏదైనా మార్పులు వచ్చినాయా? మన నగరాల్లో మార్పులు వచ్చినాయా? స్వచ్ఛ భారత్ నిధులు ఏమైతా ఉన్నాయి? ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతాను. హోమ్ మినిస్ట్రీ ఈజ్ విత్ చీఫ్ మినిస్టర్, లా మినిస్ట్రీ విత్ చీఫ్ మినిస్టర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్ట్రీ విత్ చీఫ్ మినిస్టర్, అండ్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ యు హావ్ ఫెయిల్డ్. దట్ మీన్స్ ది చీఫ్ మినిస్టర్ ఇస్ ఆల్సో ఫెయిల్డ్. ఈ చార్జ్ షీట్ అది ఇట్ స్పీక్స్ వాల్యూమ్స్. బట్ బీజేపీ ప్రామిసెస్ దట్ వీ విల్ రన్ కరప్షన్ ఫ్రీ మున్సిపాలిటీస్ ఇన్ తెలంగాణ. అవినీతి రహితమైనటువంటి ఒక పురపాలక సంఘాల్లో మా పరిపాలన ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. పార్టీ ఫిరాయింపులకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ట్రేడ్ మార్క్ గా మారిందని ఆరోపించిన బీజేపీ
వారి చీకటి రాజకీయాలు ఆగాలంటే ఇద్దరికీ చెక్ పెట్టాల్సిందేనని పిలుపునిచ్చింది. ప్రచారాన్ని హోరెత్తిస్తున్న కమలదళం పట్టణ ప్రగతి బీజేపీతోనే పురోగతి అనే నినాదంతో ముందుకు వెళ్తోంది.